జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆనం మండిపడ్డారు. తిరుమల లడ్డుతో పాటు రాష్ట్రంలోని దేవాలయాల ప్రసాదాలను భ్రష్టు పట్టించిందే మీరు కాదా అని ప్రశ్నించారు. నకిలీ నెయ్యి వ్యవహారాన్ని తమ ప్రభుత్వమే బయటపెట్టిందని అన్నారు. జగన్ దుష్ట చతుష్టయంలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర అని మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి జగన్కు లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు నెయ్యి గురించి మాట్లాడాడు. నెయ్యి గురించి సమాజానికి తెలిపిందే మా ప్రభుత్వం. మీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు అన్ని ఆలయాల్లో కూడా తక్కువ క్వాలిటీ నెయ్యిని వాడి ప్రసాదాలని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దుష్ట చతుష్టయంలోని వ్యక్తులు. నువ్వు ఎలా మాట్లాడతావా బాబు? దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, సరి చేశాం. అడగండి, ఇవాళ మీరు కూడా రండి కావాలంటే. మీ మీడియా ప్రతినిధులు ఇవాళ తిరుమలలో ఉన్నారు, భక్తులు ఇవాళ తిరుమలలో ఉన్నారు. లడ్డు ప్రసాదం కాడి నుంచి అన్న ప్రసాదాల దాకా మధ్యాహ్నం వడ్డించే సాయంత్రం వడ్డించేటువంటి అన్న ప్రసాదాలు క్వాలిటీని ఎంత మెరుగుపరిచామో ఈ 2 మాసాల్లో ఒకసారి విచారించండి. భక్తులు ముందుకొచ్చి చెప్తున్నారు, అన్న ప్రసాదాలు బాగున్నాయి, లడ్డు ప్రసాదాలు బాగున్నాయి, మంచి వాతావరణం ఉంది ఇప్పుడు అని చెప్పి వచ్చేటువంటి భక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తుంటే చూసి ఓర్చుకోలేనటువంటి, ఓర్వలేని దుష్ట చతుష్టయంలో వ్యక్తులు మీరు. ఆ దుష్ట చతుష్టయంతో కలిసి నువ్వు నెయ్యి సంగతి ఎత్తావు. నెయ్యి కొనుగోలు టెండర్లలో టెండర్ నిబంధనలను మార్చింది ఎవరు? నీ ప్రభుత్వంలోని పాలకవర్గ